ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, మనకి దేవుళ్ళల్లో కృష్ణుడు అంటేనే ముద్దు కృష్ణుడు, చిన్ని కృష్ణుడు, యశోద కృష్ణుడు అని అసలు పిల్లాడు అనగానే, లేదా ఎవరైనా ఇంట్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనగానే ముందు కృష్ణుడు బుజ్జి బుజ్జి బొమ్మలు తెచ్చుకొని పెట్టుకుంటామే. అలా దేవుళ్ళలో శివయ్యను కూడా చిన్ని కృష్ణుడిలాగా, చిన్ని శివయ్య లాగా ఆరాధించి, ప్రేమించి, ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా శివ భక్తుల్లో? ఉన్నారమ్మా. ఎవరు? బెజ్జమహాదేవి అని ఒక ఆవిడ ఉన్నారు. ఈవిడ బెజ్జమహాదేవి ఒంటరిగానే ఉండేది. మరి ఆవిడ వయస్సు ఏమిటో, ఎంత ఇదో, శివుడు అంటే మాత్రం చాలా భక్తి. శివుణ్ణి చూస్తే ఆవిడికి తల్లి లేదనుకుంటాను. తల్లి కనుకున్నట్టయితే విషం తిన్నిచ్చేదా? ఏ తల్లి అన్నా బిడ్డని విషం తిన్నిస్తుందా? తిననీయదు. మరి పాములు అలంకారంగా పెట్టుకుంటే ఊరుకుంటుందా? ఊరుకోదు. ఆ బూడిద పూసుకున్నాడు, శ్మశానంలో ఉంటున్నాడు, ఏ తల్లన్నా సహిస్తుందా? సహించదు. తర్వాత జుట్టేమో జడలు కట్టేసింది. జడలు కట్టేస్తే ఏ తల్లైనా బిడ్డ తలకి సంస్కారం లేకపోతే ఊరుకుంటుందా? ఏ తల్లి ఏం చేస్తుంది? ముందు నూనె రాస్తుంది, తలంటి పోస్తుంది, ఆ చిక్కు తీస్తుంది, చక్కగా అలంకారం చేస్తుంది, ముడేస్తుంది, జడేస్తుంది, ఏదో చేస్తుంది. ఇదేమీ లేకపోవడం వల్ల పాపం ఏమిటో అలా ఉండిపోయాడు శివుడు అని ఆవిడికి బాధ. శివుణ్ణి చూస్తే పాపం తల్లి లేని బిడ్డ అనేటటువంటి జాలి కలిగింది. మరి అయితే ఏం చెయ్యాలి? ఇప్పుడు భక్తి అంటే వేరే ఏం కాదమ్మా. భక్తి అంటే పిచ్చి ప్రేమ, అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్. అసలు పెద్దవాళ్ళ మీద ఉండే ప్రేమని భక్తి అంటాం, పిల్లల మీద ఉండే ప్రేమని వాత్సల్యం అంటాం. ఈ భక్తి విడిది వాత్సల్యంగా మారిపోయింది. ఎవ్వరూ లేకుండానే, తల్లి లేకుండా, ఏ రకమైనటువంటి పోషణ లేకుండా ఇంత వాడయ్యాడు. ఒకవేళ తల్లి ఉండి బిడ్డని చక్కగా గనక పోషించినట్టయితే ఎంత పెద్దవాడవుతాడు? ఇంకా పెద్దవాడవుతాడు. అంటే శివుడు ఇంత వాడైతే కూడా, సర్వాంతర్యామిగా ఉంటే కూడా ఆవిడికి చాలా ఇంకా పెద్దవాడు కావాలన్నమాట. అది ప్రేమ అంటే అని అనుకుని, సరే నేనే తల్లిని అయిపోతాను అని అనుకుంది ఆవిడ. నేను తల్లిని అయిపోతాను అని అనుకుంటే ఆయన ఏం చేశాడు? ఈ భక్తికి మురిసిపోయి, పాప ఆయనకి తల్లి తెలియదు కదా, తల్లి ప్రేమ తెలియదు. వాళ్ళ తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో చూద్దాం అనుకుని పసిపిల్లాడైపోయాడు. ఈవిడ పసిపిల్లాడుగా శివుణ్ణి తెచ్చుకుంది. చక్కగా రోజు పిల్లలకి చేసే పనులన్నీ చేసేది. కాళ్ళ మీద పడుకోబెట్టుకునేది. కాళ్ళ మీద పడుకోబెట్టుకుని తలకి నూనె రాచి, ఒంటికి నూనె రాచి పిల్లాడు పొడుగ్గా రావాలని కాళ్ళు చేతులు సాగదీసి, వీపు చాలా పెద్దది కావాలని బోర్ల పడుకోబెట్టి వీపుని ఇలా చదుంచేసి, అంటే మంచి ఆకర్షణీయమైన, అందమైన, బలిష్టమైన, చక్కని రూపం రావాలి అంటే ఏమేం చేస్తారో తల్లులు పిల్లలకు అవన్నీ చేసేది. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి ఏం చేసేదిట? విభూది పెట్టాలిగా. తర్వాత రక్ష పెట్టేదిట. నీళ్లు తిప్పి రక్ష కావాలి. అందులో శ్రీరామ రక్షణని పెడతాం మనం. మరి శివభక్తులు శ్రీరామ రక్షణ రక్ష అంటారు అంతే. అలా నీళ్లు తిప్పి చేసి కూర్చోబెట్టి నీళ్లు పోస్తూ చెయ్యడ్డం పెట్టి నీళ్లు పోసేదిట. చిన్నపిల్లలకి అంతే కదండి. మొహంలోకి నీళ్లు వెళ్లకుండా దగ్గర ఇలా తలపెట్టి పయనించిన అట్లా తల పోసి, ముక్కుల్లోకి కళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళేమో తుడిచి, ఇవన్నీ చేసి చక్కగా అలాగే మళ్ళీ ఎత్తుగా పెట్టి పిల్లవాడు పడిపోతే దెబ్బ తగులుతుందని చెప్పి అక్కడే అలా పక్కకి తిరిగి ఆ కాళ్ళ మీదే అలా పిల్లాడికి ఒళ్ళు తుడిచి మెత్తని బట్ట తెచ్చి చక్కగా ఒళ్ళు తుడిచి, ముక్కుల్లో నెత్తిర్లు పెట్టి, కళ్ళల్లో పుసులు తీసి, చెవుల్లో తిరిపెట్టి అంతా చక్కగా చేసి, ముఖాన పాలద్దాలిలో నుంచి పిడక తెచ్చి విభూది పెట్టేది. మరి విభూతి పెట్టాలి కదా, ఎక్కడి నుంచి తెస్తుంది? పాలదాల్లో పిడక బాగా కాలు ఉంటుంది, మంచి బూడి తయారవుతుంది, ఆవు పెడతా కదా ఉంటుంది, అది విభూతి పెట్టి ఆ తర్వాత 3 కళ్ళు కలిసేటట్టుగా కాటికి పెట్టేదిట. నేను ముక్కింటి కదా, మామూలుగా 2 కళ్ళు, ఈ 3 కళ్ళు కలిపి పెట్టేసాడు చక్కగా కాటికి పెట్టి బొట్టు పెట్టి అంతా చక్కగా చేసేది. కావలసినన్ని పాలు పెట్టేది, పాలు పట్టేది. వాడు కొద్దిగా పెరిగాడు. ఈవిడ పోషణలో పెరిగి గుమ్మాల్లో అటు ఇటు తిరగడం మొదలు పెట్టాడు. ఈ తిరుగుతున్నటువంటి వాడు ఏమైంది, ఒకరోజు ఈవిడ్ని పరీక్షించాలనుకున్నాడు. ఏదో వ్యాధి వచ్చినట్టుగా పడుకున్నాడు.
నటన. ఏమిటి పాపం చాలా కంగారు పడిపోయింది. ఏం చేయాలో తెలియదు. దుప్పటి కప్పుతుంది, తీస్తుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. తనకి తెలిసిన మందులు వేసింది. తనకి తెలిసిన శివమంత్రాలన్నీ చదివింది వాటిలతో తగ్గుతాయని. ఎన్ని రకాల ఉపచారాలు ఒక ఇంట్లో గృహ వైద్యం చేస్తారు అన్నీ చేసింది. అన్నీ చేసిన తర్వాత ఏ రకమైన మార్పు లేదు. చివరికి అంటుంది, నా ప్రాణం తీసుకుని నీ ప్రాణం బతుకుగాక అని కూడా అంటుంది. అయినా ఎక్కడ ఏమీ మార్పు లేదు. చుట్టుపక్కల వాళ్ళని పిలిచింది. ఇది అంగిటి ముళ్ళు అనే వ్యాధి అన్నారు. అంటే ఒక రకమైనటువంటి అజీర్ణ వ్యాధి, అంగిటి ముళ్ళు అంటారట. అంటే ఈ లోపల చూడు మనకు కూడా ఎక్కువ తింటే ఎసిటీ లాగా వస్తే ఇట్లా కంఠంలో కొంచెం గొంతు మంటలాగా అనిపిస్తుంది. అది కొంచెం ఎక్కువ అవుతుందో ఏమిటో మరి. అది అక్కడి నుంచి తిట్టిపోస్తుంది కొడుకుని. ఇది ఏమని, నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తిరుగుతున్నావు, ఇంటి పట్టునుంటే ఇట్లాంటి రోగాలు రావు కదా, అదిగో నిమ్మవ్వ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఏదో తెచ్చుకున్నావు, పిట్టవ్వ ఇంటికి వెళ్ళేమో పిట్టు తెచ్చుకున్నావు అంటే పిట్టు అమ్ముతుంది ఆవిడ. అంటే కేరళ ప్రాంతంలో పిట్టు అనేది బియ్యం పిండితో తయారు చేసినటువంటి ఒక ఆహారం. అది మన ఇడ్లీలు లాంటిది అనమాట. ఆ పిట్టు అంటారు దాన్ని. ఆ పిట్టు అమ్మే అవ్వ పిట్టవ్వ ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చెయ్యాలంటే, నువ్వు కొంచెం కాస్త నా ఎదురుగా నృత్యం చెయ్యి, నీకు ఇస్తానందిట. అందుకని నృత్యం చేసి ఆ పిట్టు తెచ్చుకు తిన్నాడు. నువ్వు అక్కడ పిట్టు తినడానికి నృత్యం చేయడం వల్ల అలసిపోయావు. అప్పుడు కడుపులో ఆకలేసి మండింది. అప్పుడు పిట్టు తిన్నావు, అందుకని నీకు కడుపు నొప్పి వచ్చింది. ఇట్లా వరుసగా ఏమేం చేసుకుంటుందో రకరకాల ఎక్కడెక్కడ తిరిగాడో కథలన్నీ చెప్పుకొస్తుంది. ఇవన్నీ చేసినందువల్ల వస్తుంది. లేకపోతే ఎక్కడన్నా నిప్పుకు చెదలంటుతుందా? నాలాంటి తల్లి నిన్ను ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే నీకు వ్యాధి వచ్చిందంటే నువ్వు వెళ్ళి ఇలాంటి అల్లరి చిల్లరి పనులు చేయడం వల్ల వచ్చింది నీకు, అంతే. ఎందుకు చెప్పిన మాట వినొచ్చు కదా. ఏ రకంగా నువ్వు మాట వినకుండా అయిపోతున్నావు? నీకు ఇంట్లో ఏం తక్కువ చేశాను? పాలు తక్కువ చేశానా? నీ పెరుగు తక్కువ చేశానా? నీకు ఏమి లోటైంది? నీ కడుపు నిండా నేను ఎప్పుడన్నా పెట్టకపోతే కదా నువ్వు వెళ్ళాలి. ఇలా అన్ని మాటలని అనేదంటారు. ఇప్పుడు పిల్లల మీద మరీ ఆలస్యంగా ఇంటికి టైంకి రాలేదనుకోండి, ఇంటికి రాగానే తల్లి 2 తిట్లు తిట్టదు? ఎందుకు తిట్టింది? కోపంతో తిట్టిందా? ప్రేమతో తిడుతుంది. అట్లాగే ఇన్ని మాటలు అంది. అంటే వీటన్నింటిలోనూ శివుడు చేసినటువంటి ప్రతి పని మనకు కనపడుతుంది. ఏ ఏ భక్తుల్ని ఎక్కడ ఎలా అనుగ్రహించుకొచ్చాడు అని. ఇలా చేసిన తర్వాత అల్లరి కృష్ణుడు అయితే పెద్దవాడుగా చేసినవే వీడి పిల్లలకి అప్లై చేసుకుంది. ఇప్పుడు ఈయన అందరికీ వెళ్ళి చూసింది చిన్నపిల్లాడుగా వెళ్ళి చేసింది కాదు, పెద్దవాడుగానే వీళ్ళందరినీ ఆయన అనుగ్రహించాడు శివుడు. ఆయన ఎన్ని రకాల పరీక్షలు చేస్తాడమ్మా, ఎన్ని కథలున్నాయో ఆయన భక్తుల్ని పరీక్ష చేసినటువంటి కథలు శివుడు. అలా వేషాలు మార్చుకుని పెడతాడు ఆయన, మామూలు వాడు కాదు. రకరకాల వేషాల్లో వెళ్ళి నిజంగా వీళ్ళది భక్తా కాదా అని పరీక్ష చేశాడు. అట్లా చేసినటువంటివన్నీ చెప్పుకొచ్చిందనమాట. అంటే శివగాథలన్నీ తెలిసి వీడికి, కానీ పిల్లాడిగా చూసుకుంటుంది శివుణ్ణి. ఇంచివరికి ఏమనుకుంటుంది, లాభం లేదు, నేను ఏ రకంగా చేసినా ఎన్ని మందులు వేసినా తగ్గట్లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని మందులు కూడా తెచ్చింది, ఎన్ని చేసినా తగ్గటం లేదు. సరే, ప్రాణానికి ప్రాణమే మందు, నా ప్రాణం ఇస్తా, తీసుకుని నువ్వు బతుకుని అని ఆవిడ ప్రాణం అర్పించడానికి సిద్ధపడింది. అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి, నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎట్లా వస్తుంది? అమ్మ అవ్వ అన్నాడు. అప్పుడు అమ్మ అవ్వ ఆవిడికి బిరుదు. అంటే అమ్మలకే అవ్వ వినువు, అమ్మ అయినవ నాకే అమ్మ వినువు కనుక లోకంలో నువ్వు అమ్మవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు అని చెప్పి ఆవిడ్ని అనుగ్రహించాడు. సరే, ఆవిడికి ముక్తినిచ్చాడు. తల్లి కదా, నా తల్లికి నేను ఎటువంటి స్థితిని ఇవ్వాలో ఆ స్థితిని ఇస్తానన్నాడు. ఆవిడికి కైలాస ప్రాప్తి జరిగింది అంటారు. ఇవన్నీ కూడా ఊహాజనితమైన కల్పిత గాథలు కావు. ఇవన్నీ కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కొంతవరకు కేరళ, కర్ణాటక ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా జరిగినటువంటి శివభక్తుల కథల్లో ఒకటిది. ఈవిడ బెజ్జవ్వ, బెజ్జ మహాదేవి అంటారు. అమ్మవ్వ అన్న పేరు కూడా ఉంది ఆవిడికి. ఇలాంటివి వాస్తవంగా జరిగినటువంటి ఘట్టాలే మనకి బసవ పురాణం లాంటి గ్రంథాల్లో కనపడతాయి. వాస్తవంగా జరిగింది, ఇందులో అసత్యమేం లేదు. కనుక అట్లాంటిది బెజ్జ మహాదేవి కథమ్మ. శివుడు కానీ కోరుకున్నట్టయితే ఒంట్లో పసిపిల్లాళ్లాగా వచ్చి మనం చేసే సేవలన్నీ స్వీకరిస్తాడు అనడానికి బెజ్జ మహాదేవి కథ మనకి
ఉదాహరణగా కనపడుతుంది. ఎస్. సో ఇలాంటి కథలు అనంతమ్మతో ఎంతమంది మీలో వినాలనుకుంటున్నారు కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం.